తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ 12వ భావంలో ఉంటున్నాడో, 12వ స్థానం అనేటువంటిది మన వ్యసనాలు మరియు అదేవిధంగా మనకు వచ్చేటువంటి తండ్రి గారి ఆస్తి, వివాహ జీవితం ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటుంది. మరి మీకు ఈ 12వ భావంలో శుక్రగ్రహం నీచ పొందుతున్నందుకు మరియు కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు మీ యొక్క జన్మజాతకంలో గనక ఏదైనా గ్రహం నీచ స్థానంలో ఉంది, ఆ నీచ స్థానంలో ఉండేటువంటి గ్రహం గనక నీచభంగ రాజయోగాన్ని పొందితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అసలు నీచభంగ రాజయోగం ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ తాతగారి లేదా తండ్రి గారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు స్వంతంగా ఏదైనా ఆస్తి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవడానికి ప్రాపర్టీ యోగం అయితే ఉంది, ఎందుకంటే మీకు దశమంలో ఉండే గురువు చతుర్థ భావాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి. అలాగే కొన్నిసార్లు చూడండి, ఒక్కోసారి కొన్ని వ్యసనాలకు గురవుతుంటారు కొంతమంది. అది ప్యాకెట్ అనుకోండి, లేకపోతే డ్రింకింగ్ అనుకోండి, లేకపోతే స్త్రీరోలత్వం అనుకోండి, ఇట్లాంటివన్నీ కూడా. ఇటువంటి వ్యసన సంబంధంగా ఇబ్బందినిస్తున్నాడు ఇక్కడ 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు. అయితే 12లో శుక్రుడు మంచివాడే కదంటే మంచివాడే, కానీ ఇక్కడ నీచబడి ఉన్నాడు, కుజుడితో వీక్షిస్తున్నాడు. ఇలా ఉన్నందుకు పర్టికులర్గా ఈ యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా ఉంటే అవి నెగ్లిజెన్సీ చేయకుండా సకాలంలో కట్టడం చేయండి. మీ లగ్నాధిపతి 12వ భావంలో ఉన్నందుకు కొంతమంది చూడండి, అసలు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా, సరైన అంచనాలు లేకుండా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంటారు. ఎందుకంటే 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి అంశంలోనే, విదేశాల్లో ఎవరు ఉన్నారు రమ్మన్నారు, అక్కడ ఏదో ఉద్యోగం ఇప్పిస్తా అన్నారని వెళ్ళిపోతారు హడావిడిగా. కాకపోతే మీకు దశమ స్థానంలో గురువు ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పెరగవని కాదు. చతుర్థ భావాన్ని వీక్షిస్తున్నందుకు ప్రాపర్టీ యోగము, అదేవిధంగా విద్యా సంబంధించిన విషయంలో కలిసి రావడం ఇవన్నీ కూడా ఇస్తుంది. అయితే మీరు ఏం చేస్తారంటే తెల్లవారుజామున నిద్ర లేచి వెంటనే, అంటే ఒక 5 గంటలప్పుడు 4 గంటలకు నిద్ర లేచి ఏదైనా తీపి పదార్థాన్ని వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టంటే, మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా అమ్మవారి ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి, ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది. మనకి జన్మజాతకంలో ఒక గ్రహం నీచబడింది అనగానే వెంటనే భయపడ్డం కాదు, ఆ గ్రహం నీచబడి నీచభంగ రాజయోగాన్ని కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎలా చూడాలి జన్మజాతకంలో? ఉదాహరణకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్థానం నీచ స్థానంగా చెప్పారు, అదే గ్రహానికి ఆపోజిట్ సైన్లో ఉచ్చ స్థానంగా చెప్పారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు రవి ఉన్నాడు అనుకోండి, రవి తులలో నీచ, కానీ ఎగ్జాక్ట్లీ 7th హౌస్ మేషంలో ఉచ్చ స్థానం. అందులో మళ్ళీ పరమోచ్చ స్థానము అనేటువంటి కొన్ని డిగ్రీలు కూడా చెప్పారు. అయితే ఇక్కడ చంద్రుడు వృషభంలో ఉచ్చ అయితే వృశ్చికంలో నీచ, శుక్రుడు మీనంలో ఉచ్చ స్థానం అయితే కన్యా రాశిలో నీచ, బుధుడికి కన్యారాశిలో ఉచ్చ అయితే నీచ స్థానం అనేటువంటి మీనం అవుతుంది. మరియు శనికి చూడండి, అన్ని రవిశనులకి రెండింటికి ఆపోజిట్ అవుతుంది. చూడండి, మేషంలో నీచ అయితే అక్కడ రవికి ఉచ్చ అయింది కదా, మేషంలో నీచ అయితే శనికి తులారాశిలో ఉచ్చ స్థానం అవుతుంది. అదే రకంగా గురువుకి కర్కాటకంలో ఉచ్చ స్థానం అయితే మకరంలో నీచ. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఆ ఉచ్చ నీచ స్థానాలకి కారకత్వాలకి మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, గురువు అంటే టీచర్, విద్యాస్థానంలో ఉచ్చ పొందుతాడు. అంటే టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి నేర్పే విషయంలోనే, విద్యా సంబంధించిన విషయంలో ఎంత విద్య నేర్చుకుంటుంటే అంత గొప్ప గురువు అవుతాడని అర్థం. మరి ఇక్కడ ఈ గురువు, అదే గురువు కనుక మకర స్థానంలోకి వెళ్ళినప్పుడు అదొక వృత్తిగా తీసుకొని అనుకుని ఉంటే మాత్రం అక్కడ, అంటే ఆయన ఏదో ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నాను, నాకు గురుత్వ సంబంధించిన లక్షణాలు కాదు, అవన్నీ కాదు అని అనుకుని ఉంటే అతని యొక్క ఇది తగ్గుతూ ఉంటుంది. ఆ రకంగా ఒక్కొక్క గ్రహానికి, అంటే రాహుకేతులకి వృషభము అండ్ వృశ్చికం అవుతాయి ఉచ్చ స్థానాలు, అదే రివర్స్ అయితే నీచ స్థానాలు అవుతాయి. కుజుడికి మళ్ళీ అగైన్ కుజుడికి కర్కాటకం నీచ, మకరం ఉచ్చ. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీకు 12 లగ్నాల్లో, అంటే మేషం నుంచి మీనం వరకు ఉండే లగ్నాల్లో ఏ లగ్నం అయిందో ముందు చూసుకొని, ఒక గ్రహం నీచబడింది, ఫైన్, నీచబడింది, ఆ యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరంగా, కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, రైట్. కానీ అదే గ్రహం కనుక నీచబడి
నీచభంగ రాజయోగం ఏర్పడింది అనుకోండి. ఎలా ఏర్పడుతుంది నీచభంగ రాజయోగం? ఆ గ్రహాన్ని అంటే నీచబడ్డ గ్రహాన్ని ఇంకొక నీచబడ్డ గ్రహం చూసినా నీచభంగ రాజయోగం. ఆ నీచబడ్డ గ్రహాన్ని ఇంకో ఉచ్చ గ్రహం చూసినా నీచభంగ రాజయోగం. ఆ నీచబడ్డ గ్రహం ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నా వీక్షిస్తున్నా నీచభంగ రాజయోగం. ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్న ఏ రాశిలో అయితే నీచబడిందో ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్న ఇలాగా కొన్ని సమ్ ఫార్ములా చెప్పారు ఆస్ట్రాలజీలో, జ్యోతిష్ శాస్త్రంలో. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇలా నీచబడ్డ రాజయోగం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాడ్ అవ్వాల్సింది కాస్త కంప్లీట్ గుడ్. కొంతమంది చెప్తుంటారు చూసారా, అసలు తన దశ తిరిగిపోయిందండి, టైం మారిపోయిందండి. ఇవన్నీ నీచభంగ రాజయోగాలు ఆర్ విపరీత రాజయోగాలు. అంటే 6, 8, 12 లాట్స్ 6, 8, 12 కాంబినేషన్స్లో ఉంటాయి. దట్ ఈస్ విపరీత రాజయోగం. దానికి బోల్డ్ అంత మళ్ళీ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నీచభంగ రాజయోగం అని చెప్పాము. ఆ నీచభంగ రాజయోగం కనుక పాపకత్తిరిలో ఉంటే పెద్దగా యోగించదు. ఉంటుందంటే పెద్ద ల్యాండ్ ఉందండి, మా నాన్నగారిది 100 ఎకరాలు ఉంది, కానీ అది కబ్జాలో ఉంది. అలా ఉంటాయి పరిస్థితులు. చాలా పెద్ద బిల్డింగ్ ఉందండి, కానీ రెంట్లు రావట్లేదు. లేకపోతే చాలా పెద్ద టాలెంటెడ్ పర్సన్ అండి, కానీ ఉద్యోగం రావట్లేదు. ఇలా ఉంటాయి పాపకత్తెల్లో ఉన్నప్పుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో ఒక గ్రహం నీచంలో ఉందనగానే వెంటనే కంగారు పడ్డం కాదు. అది నిజంగానే నీచంలో ఉందా, నీచభంగ రాజయోగం ఏర్పడిందా? పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఆ నీచపడ్డ గ్రహం నీచభంగ రాజయోగం ఏర్పడలేదు, అసలు ఆ మహాదశ వచ్చిందా రాలేదా, లేకపోతే చిన్నప్పుడు అయిపోయిందా, లేకపోతే ఎప్పుడో 90 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఉందా, అది చెక్ చేసుకోవాలి. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అది ఏ కండిషన్లో ఉంది. నీచభంగ రాజయోగం ఉన్నా నీచంలో ఉన్నా, ఒక్కోసారి నీచంలో ఉన్న శుభకర్తెల్లో ఉంటే నీచ ఫలితాలు తగ్గిపోతాయి. ఒకవేళ ఉచ్చస్థానంలో ఉన్న పాపకత్తిరిలో ఉంటే ఉచ్చ ఫలితాలు తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అంటే అటు ఇటు ఉండేటువంటి గ్రహాలు, అంటే ఉదాహరణకి శని నీచంలో ఉన్నాడు మేషంలో, కానీ వృషభంలో ఒక మంచి గ్రహము, మీనంలో ఒక మంచి గ్రహం ఉందనుకోండి. వృషభంలో శుక్రుడు, మీనంలో గురువు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది, 2 శుభగ్రహాల మధ్యన పడ్డప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రకంగా చూసుకోవాలి. అయితే ఎప్పుడైనా శుక్రుడు కేతుతో ఉన్న శుక్రుడు నీచబడ్డా, మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాము, ఈ నెలల్లో ఈ ఫలితాలు వస్తాయని. స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్త్రీమూర్తిని, ఆడపిల్లని, అందులో ముఖ్యంగా ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలా చిన్న ఏజ్ పిల్లల వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ఒక జూలై, ఆగస్టు ఈ 2 నెలలు కూడా పర్టికులర్గా ఆడపిల్లని ఎక్కడికైనా పంపించేటప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళు తోడుగా ఉండండి. అది చిన్నపిల్లైనా పెద్ద అమ్మాయి అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం జరిగింది. శుక్రుడు ప్రధానంగా స్త్రీమూర్తికి కారకుడు, అమ్మవారికి స్వరూపంగా చెప్తూ ఉంటాము. లగ్జరీస్కి కారకుడు, అదేవిధంగా ఈ గృహానికి కారకుడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఏం చేయాలి, దీనికి పరిహారం ఏం చేయాలి? గోసేవ చేసుకోగలము అనుకుంటే తీపి చపాతీలు గోవుకు పెట్టడం మంచిది. దానం ఇవ్వగలము అని అనుకుంటే కందులు 1 అండ్ మన ఈ యొక్క బొబ్బర్లు. అయితే శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్ళి కుజుడు యొక్క సంబంధం కలిగిందో రెసిషన్స్ అనేటువంటి వస్తాయి కొన్ని దేశాల్లో. శుక్రుడు ధనానికి కారకుడు అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలో ఉంటూ కుజుడు ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో, బయట చాలా కంట్రీస్లో, మంచి పెద్ద పెద్ద కంట్రీస్ అనుకునేటువంటి కంట్రీస్లో రష్యన్ అనేటువంటిది రానుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, వాహనానికి కారకుడు శుక్రుడు కాబట్టి వాహన సంబంధమైన కారకుడికి కుజుడు దృష్టి ఉంది. కాబట్టి గోచారంలో కాస్త వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటుంటాయి. కావున మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో కనుక 4-8 కాంబినేషన్ వచ్చింది, ఆ 4-8 కాంబినేషన్ పాడైంది. 4-8 కాంబినేషన్ ఉంటే వేరు, మళ్ళీ బాగుంటే తాతగారు ఆస్తి వస్తుంది ఈ జాతకుడికి, కానీ బాగోకపోతే యాక్సిడెంట్ యోగాన్ని ఇస్తుంది. అంటే కండిషన్ ఎలా ఉందనేటువంటి చూడాలి. కాబట్టి ఇవి చేస్తూ మీరు లలితా సహస్రనామాలు రోజు చదవడంగానే వినడంగానే చేయండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.